హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమ టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు నేను మీకు ఎంజీఐటీ కాలేజీకి సంబంధించి టీజీఈఏపీ సెట్ స్పాట్ రౌండ్ వేకెన్సీస్ ఏమేమిటి అనేది చెప్తున్నాను. దానికోసమే ఈ వీడియో చేస్తున్నా. MGIT కాలేజీకి సంబంధించి ఆల్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ సీకింగ్ ఫర్ అడ్మిషన్ ఇన్ MGIT ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ టు నోట్ దట్ ద స్పాట్ అడ్మిషన్ ఫర్ ద లెఫ్ట్ ఓవర్ సీట్స్ అండర్ కన్వీనియర్ కోటా category A will be conducted on 30th August 2024 at MGIT campus, Kokapet, Gandipet, Mandal, Hyderabad. For vacancy details, visit www.mgit.ac.in. మీరు ఎవరైనా సరే కన్వీనియర్ కోటా ఆర్ ఏ కేటగిరీకి అయితే స్పాట్ అడ్మిషన్స్ కోసం చూస్తున్నట్లయితే కనుక వేకెన్సీ సీట్స్కి అది స్పాట్ అడ్మిషన్ ఎప్పుడు జరుగుతుందంటే 30th August జరుగుతుంది. అది ఎక్కడ అంటే MGIT క్యాంపస్, కోకాపేట్, గండిపేట్ దగ్గర వాళ్ళ కాలేజ్లోనే జరుగుతుంది. అదే బి కేటగిరీకి సంబంధించి అయితే కనుక స్పాట్ అడ్మిషన్ 28th and 29th August 2024 అది MGIT సిటీ ఆఫీస్, నారాయణగూడ, హైదరాబాద్లో జరుగుతుంది. అది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను, నిన్నటి వీడియోలో చెప్పాను యాక్చువల్గా కేటగిరీ బికి సంబంధించి స్పాట్ అడ్మిషన్స్ది. ఇప్పుడు వీడియోలో మాత్రం నేను టీజీఈఏపీ సెట్ 2024 స్పాట్ అడ్మిషన్స్ గురించి చెప్తున్నాను. అంటే కన్వీనియర్ కోటాకి ఆర్ ఏ కేటగిరీ వాళ్ళకి గురించి సంబంధించింది స్పాట్ అడ్మిషన్ గురించి చెప్తున్నాను. వెన్యూ వచ్చేటప్పటికి MGIT ఆడిటోరియం ఇన్ ఏ బ్లాక్లో జరుగుతుంది. MGIT కాలేజీకి సంబంధించి స్పాట్ అడ్మిషన్ మాత్రం మీకు MGIT కాలేజీలోనే జరుగుతుంది. అది MGIT ఆడిటోరియం ఏ బ్లాక్లో జరుగుతుంది. ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి అనేది వచ్చేటప్పటికి సివిల్ వచ్చేటప్పటికి 16 సీట్స్ ఉన్నాయి. అట్లాగే EEE వచ్చేటప్పటికి 10 సీట్స్ ఉన్నాయి. మెకానికల్ వచ్చేటప్పటికి 6 సీట్స్ ఉన్నాయి. MCT వచ్చేటప్పటికి 7 సీట్స్ ఉన్నాయి. MMT వచ్చేటప్పటికి 12 సీట్స్ ఉన్నాయి. ఈ స్పాట్ అడ్మిషన్ వచ్చేటప్పటికి MGIT కాలేజీకి సంబంధించి 30th August ఫ్రైడే రోజు జరుగుతుంది. అది కాలేజ్ క్యాంపస్లోనే. ఆల్ ద ఇంట్రెస్టెడ్ టీజీఈఏపీ సెట్ 2024 క్వాలిఫైడ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ టేకెన్ అడ్మిషన్ ఇన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ కెన్ అప్లై ఇన్ పర్సన్ అలాంగ్ విత్ ద పేరెంట్స్ on 30th August from 9:30 AM to 11 AM in MGIT క్యాంపస్. ఎవరైతే టీజీఈఏపీ సెట్లో క్వాలిఫై అయినా అవ్వకపోయినా సరే, మీకు ఎక్కడ అడ్మిషన్ రాకపోతే ఈ పైన చెప్పిన బ్రాంచెస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇన్ పర్సన్ పేరెంట్స్తో పాటు మీరు కాలేజీకి వెళ్ళి 30th August 9:30 AM to 11 AM MGIT క్యాంపస్లో జరుగుతుంది. ఆ టైంకి వెళ్ళి స్పాట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. ఆల్ ద క్యాండిడేట్స్ నీడ్ టు అటెండ్ స్పాట్ అడ్మిషన్ విత్ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్, ట్యూషన్ ఫీ, అక్రిడిటేషన్ అండ్ మిస్లీనియస్ ఫీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ DD and as mentioned below in favor of MGIT fee collection and other receipts payable at Hyderabad issued by any scheduled bank. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్పాట్ అడ్మిషన్ వెళ్ళటానికి అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. ట్యూషన్ ఫీ, మిస్లీనియస్ ఫీ ఉంది కదా, అది కూడా తీసుకెళ్ళాలి. అది ఎట్లా తీసుకెళ్ళాలి అంటే DD ఫామ్లో తీసుకెళ్ళాలి. అది MGIT ఫీ కలెక్షన్ అండ్ అదర్ రిసిప్ట్స్ పేయబుల్ ఎట్ హైదరాబాద్ అని ఏ బ్యాంక్ నుంచి అయినా సరే మీరు తీసుకోవచ్చు. ఇది DD తీసుకుని వెళ్ళాలన్నమాట. అయితే ట్యూషన్ ఫీ వచ్చేటప్పటికి సివిల్, EEE, మెకానికల్, MCT అండ్ MMT బ్రాంచెస్కి వచ్చేటప్పటికి ట్యూషన్ ఫీ వచ్చి 1,60,000 ఉంది. అట్లాగే మిస్లీనియస్ ఫీ వచ్చేటప్పటికి 8,500 ఉంది. టోటల్ కలిపేటప్పటికి 1,68,500 ఉంది. నోట్ ఇచ్చారు ఇక్కడ. చెక్స్ ఆర్ UPI పేమెంట్స్ ఆర్ ఆన్లైన్ పేమెంట్స్ ఆర్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ పేమెంట్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ అబోవ్ ఫీజ్. మీరు ఇక్కడ ఈ కేటగిరీ ఏకి సంబంధించి అంటే కన్వీనియర్ కోటాకి సంబంధించి స్పాట్ అడ్మిషన్కి వెళ్ళాలి అంటే కనుక చెక్స్ కానీ, ఆన్లైన్ పేమెంట్స్ కానీ, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ పేమెంట్ కానీ, UPI పేమెంట్ కానీ యాక్సెప్ట్ చేయరు. అంటే DD ఒకటే తీసుకుని వెళ్ళాలి. అక్కడ క్యాష్ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి DD ఒక్కటే యాక్సెప్ట్ చేస్తారు. ఇంకే పైన చెప్పినవి ఏమీ యాక్సెప్ట్ చేయరు పేమెంట్స్ అంట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమేమి పట్టుకెళ్ళాలి అనేది కూడా చెప్తున్నారు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఒకటి, SSC మార్క్స్ మేమో ఒకటి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఒకటి, స్టడీ సర్టిఫికేట్ ఒకటి, టీజీఈఏపీ సెట్ 2024 హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్. అది క్వాలిఫై అయిన వాళ్ళకి, క్వాలిఫై కాని వాళ్ళకి అవసరం లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ మెన్షన్ చేస్తే కనుక అది మీకు ఉంటే కనుక అది కూడా పెట్టుకోవచ్చు. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. ప్రాసెసింగ్ ఫీ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి ద క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ద ఫాలోయింగ్ ప్రాసెసింగ్ ఫీ. ఏంటి అంటే ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ
టీజీఈఏపీ సెట్ 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయితే కనుక, అంటే క్వాలిఫై అయితే కనుక టీజీఈఏపీ సెట్ 2024లో వాళ్ళకి మాత్రం 1300 ఫీ ఉంది. అదే టీజీఈఏపీ సెట్ 2024 నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, అంటే క్వాలిఫై కాని క్యాండిడేట్స్ కనుక మీరు స్పాట్ అడ్మిషన్కి వెళ్తే వాళ్ళకి ప్రాసెసింగ్ ఫీ వచ్చి 2100 ఉంది. ఇది ఎంజీఐటీ కాలేజీకి సంబంధించి స్పాట్ అడ్మిషన్ వేకెన్సీ పొజిషన్స్ ఉన్నాయి. సివిల్, ట్రిపుల్ మెకానికల్, ఎంసీటీ అండ్ ఎంఎంటీ బ్రాంచెస్కి మాత్రమే ఉన్నాయి. ఒకసారి సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.